సో ఏమేమి సబ్జెక్ట్స్ చెప్తారు ఈ ఫిన్టెక్లో అని చూసుకున్నప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఎలా చేయాలి, బ్యాంకింగ్ ఎలా చేయాలి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, తర్వాత మన డేటాను ఎలా సెక్యూర్ చేసుకోవాలి, క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంది, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంది, ఏఐని ఫైనాన్స్లో ఎట్లా వాడాలి, బిగ్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, ఓకే, రెగ్యులేషన్స్ ఏంటి, ఈ టెక్నాలజీ రిలేటెడ్గా రెగ్యులేషన్స్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంది, సైబర్ సెక్యూరిటీ ఏంది, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో సబ్జెక్ట్స్ మనం తీసుకున్నప్పుడు పైథాన్ లాంగ్వేజ్, ఆర్ లాంగ్వేజ్, ఏపీఐస్, అదేవిధంగా ఎక్సెల్, ఎస్క్యూఎల్ లాంటి కోర్సెస్ ఇందులో ఈ యొక్క ఫిన్ టెక్నాలజీలో నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఈ ఫిన్ టెక్నాలజీస్ని ఏమేమి కాలేజెస్ నేర్పిస్తున్నాయని చూసుకున్నప్పుడు ఐఐఎం కలకత్తా అండి, ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు రన్ చేస్తున్నారు టాలెంట్ స్ప్రింట్ యొక్క కొలాబరేషన్ తోటి. ఐఐటి మెడ్రాస్ ఏదైతే ఉందో వీళ్ళు గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో, మన దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. గుజరాత్లో గిఫ్ట్ సిటీ అనేది దాన్ని పెట్టారండి మోడీ ఆధ్వర్యంలో. ఇది చాలా పెద్ద ఎత్తున టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఎన్ఎంఐఎంఎస్, బిట్స్ పిలాని, ఇటువంటివన్నీ కూడా ఫిన్టెక్ అనేది టీచ్ చేస్తున్నాయి. యుఓడబ్ల్యూ గిఫ్ట్ సిటీ క్యాంపస్, ఇది రేపు మా పాప చేరబోయే కాలేజ్ అండి. ఓలంగాంగ్ యూనివర్సిటీ, ఇది ఆస్ట్రేలియాలో ఉందన్నమాట. వీళ్ళ దగ్గర కూడా ఈ ఫిన్టెక్ అనేది పెద్ద ఎత్తున కోర్స్ అనేది నడుస్తుందన్నమాట. సింబయాసిస్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్లో చూసుకున్నప్పుడు ఎంఐటి అనుకోండి, ఎన్యుఎస్ అంటే ఇది మన సింగపూర్లో ఉంటుంది, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూరు, స్టాన్ఫోర్డు, హెచ్కేయు, ఇటువంటి క్యాంపస్లో కూడా ఈ ఫిన్ టెక్నాలజీస్ అనేవి టీచ్ చేయబడుతూ ఉన్నాయి. సో సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయనుకున్నప్పుడు సిఈటిఈ సర్టిఫికేట్ ఇన్ ఫిన్టెక్ అండి, యూకే వాళ్ళు ఇది ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఎంఐటికి సంబంధించినటువంటి ఫిన్టెక్ ప్రోగ్రామ్ ఉంది, ఓకే. చార్టెడ్ ఫిన్టెక్ ప్రొఫెషనల్ సిఎఫ్ఈపి అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది. గూగుల్, ఏడబ్ల్యూఎస్, ఏఐ ఫర్ ఫైనాన్స్ అనేటువంటి కోర్సుల రూపంలో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఏ కంపెనీలు ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ని ఎవరు హైర్ చేసుకుంటాయని చెప్పేసి మనం చూసినప్పుడు రేజర్ పే, ఫోన్పే, పేయూ, టైడ్, క్రెడీ, డ్రిప్ క్యాపిటల్, పేపాల్, వీసా, డెల్లైట్, పీడబ్ల్యూసీ ఇండియా, వీళ్ళని ఏమైనా పదంతో పిలుస్తారంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని పిలుస్తారు, డేటా అనలిస్ట్ అని పిలుస్తారు, ప్రొడక్ట్ మేనేజర్ అని పిలుస్తారు, కాంప్లయన్స్ అనలిస్ట్ అనే పేరుతో ఈ యొక్క జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది పెడితే ఎందుకు కాలేజీలు మరి ఇంత డిమాండ్ ఉన్న కోర్స్ ఎందుకు పెట్టమంటే, మనకి ఎందుకు వచ్చింది, అందరూ జనరల్ సిఎస్సి పెడుతున్నారు, అది పెడితే పోద్ది, ఇవి పెడితే మళ్ళీ అడ్మిషన్ కాకపోతే ఏంది పరిస్థితి అనేది కాలేజీల వాళ్ళ భయం, ఓకే. ఫ్యాకల్టీ ఇటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని చెప్పడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి లేరు, ఓకే.